శ్రీమాత్రే నమః. విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కు పొడుగ ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకసారి కృష్ణమ్మ భూమి మీద నీరు పారాలని వెళుతూ ఉంటుంది. అలా వెళుతూ వెళుతూ బెజవాడకు వస్తుంది. సముద్రంలో కలవడానికి వెళ్తున్న కృష్ణమ్మకు దారిలో ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డు వస్తుంది. అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రికి నమస్కరించి దయచేసి నాకు దారి ఇవ్వు అని అడుగుతుంది. అప్పుడు ఇంద్రకీలాద్రి పర్వతం, నేను ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేయడం వల్ల దుర్గమ్మ కరుణించి నాపై కొలువుంది. ఇప్పుడు నీకు దారి ఇస్తే నువ్వు ఇంద్రకీలాద్రికి ఏం చేస్తావో ఏమో, నా తల్లి దుర్గమ్మ ఇబ్బంది పడే పని నేను చేయను అని అంటుంది. అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న దుర్గమ్మను చూస్తూ ప్రార్థిస్తుంది. కనకదుర్గమ్మ కరుణించి, నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది. దానికి కృష్ణమ్మ సరే ఇస్తాను అంటుంది. కనకదుర్గమ్మ నవ్వుతూ, ఈ ఇంద్రకీలాద్రి పర్వతంకి ఒక బెజ్జం ఉంది, నువ్వు పర్వతం ఏమీ చేయకుండా ఆ దారి గుండా ప్రవహించు అని చెబుతుంది. దానికి కృష్ణమ్మ అంగీకరించి, నీకు నా దగ్గర నుండి ఏం కావాలి అని అడుగుతుంది. కనకదుర్గమ్మ నవ్వుతూ, నాకు నీ ముక్కు పొడగ బాగా నచ్చింది, దాన్ని నాకు అరువుగా ఇవ్వు అని అడుగుతుంది. కృష్ణవేణమ్మ తన ముక్కు పొడగను అరువుగా ఇచ్చి ఇలా అంటుంది, ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండ మీదకు ఎగిసి నా ముక్కు పొడగను అందుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రి పర్వతంకి ఉన్న బెజ్జం ద్వారా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. మీరు కనకదుర్గమ్మ బిడ్డలా? అయితే జై దుర్గమ్మ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇస్తారు కదూ. మరి అలాగే అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని నేను కూడా మీ అందరి తరపున మీ కుటుంబ సభ్యులందరిపైన అమ్మవారి కృప కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.